టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. సమ్మె కారణంగా రోజుకు 1.5 కోటి నష్టపోతున్నామని సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ. ఫెడరేషన్ నేతలు వల్లభనేని అనిల్, అమ్మిరాజు, అలెక్స్ కు వ్యక్తిగత నోటీసులు పంపారు. దీనిపై ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ కార్మిక సంఘాలతో ఫెడరేషన్ నేతలు చర్చించనున్నారు. ఆదివారం కార్యాచరణ ప్రకటించనుంది ఫిల్మ్ ఫెడరేషన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ మధ్య ఒక సందిగ్ధత కొనసాగుతుంది. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది షూటింగ్లు బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఎవరైతే 30% అయితే వేతనాలు ఇచ్చినా వాళ్ళకి మాత్రం ఫెడరేషన్ మాత్రం సహకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు మాత్రం సినిమా షూటింగ్లు చేయలేని పరిస్థితిలో ఉండటంతో రోజు బాగా నష్టపోతున్నట్టుగా వాపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది సమ్మెకు ముఖ్య కారకులు ఫెడరేషన్ నాయకులు అన్నట్టుగా భావిస్తున్న ఆ నిర్మాతలు ఇప్పుడు నోటీసులు ఇవ్వటం మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చేసుకుని మళ్ళీ ఒక 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక భావన కూడా వ్యక్తం చేస్తున్నాం. నిన్న ఇలా జరుగుతున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ నేతలకి ఇలా పీపుల్ మీడియా నుంచి నోటీసులు ఇవ్వటం మాత్రం ఇప్పుడు చూస్తుంటే ఈ సమస్య ఇప్పటితో సమస్య పోయినట్టుగానే ఉంది. ఈ తమకు నోటీసులు ఇవ్వటం పైన ఇటు ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ సమస్యల కోసం పోరాడుతుంటే ఇలా తమకు ఇలా నోటీసులు ఎలా ఇస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ కి అంటే ఇట్లా వ్యక్తిగతంగా ముగ్గురు ఎవరైతే ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కి, అమ్మిరాజుకి, అలెక్స్ కి వీళ్ళకి ముగ్గురు కూడా వ్యక్తిగతంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నోటీసులు ఇవ్వడం మాత్రం ఇప్పుడు మిగతా కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపైన రేపు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని మొత్తం కూడా చర్చించి ఏం చేయాలనేది కూడా చెప్తామన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున వరలక్ష్మి వ్రతం పండగ అవడంతో కొద్దిగా ఈ రోజు మాత్రం ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదని కూడా చూస్తున్నారు. మరొక వైపు బయట కూడా వర్షాలు అన్ని కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కార్మికులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు దీనిపైన తప్పకుండా సమావేశమై తమ యొక్క కార్యాచరణ ఏంటని కూడా ప్రకటిస్తున్నట్టుగా మనకు ఫిలిం ఫెడరేషన్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఈ సమస్య కొలికొస్తుంది, షూటింగ్లు స్టార్ట్ అవుతాయి అనుకుంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఇలా ఫిలిం ఫెడరేషన్ నేతలకు నోటీసులు ఇవ్వటం మాత్రము వాళ్ళైతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.